ఎఫర్ట్ చేయగలిగితే సో బేబీ స్టెమ్ సెల్స్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడం అది మంచి ఐడియా అనే అనమాట. ట్రాన్స్ప్లాంట్కి ఐసోలేషన్ ఉంటాం కదా, జస్ట్ ఆ 1 మంత్ స్పాన్లో మనకి అయ్యే ఖర్చు. సో ప్లెసెంటా సైడ్ ఉన్న అంబిలికల్ కార్డ్కి సో నీడిల్ ఒకటి ఇన్సర్ట్ చేసి ఆ ప్లెసెంటాలో ఉన్న బ్లడ్ అంతా కలెక్ట్ చేస్తారంట. సో న్యూ బోర్న్ బేబీస్ అంటే సో అప్పుడే డెలివరీ అయిన మదర్స్ ఉంటారు కదా, అంటే బొడ్డు తాడు ఉంటుంది కదా, సో ఆ బొడ్డు తాడు నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ అనమాట. సో సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ మోస్ట్లీ 50% మ్యాచ్ ఉంటారంట. వరల్డ్ వైడ్ ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారంట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఏ కండిషన్స్లో చేస్తారు అండ్ నాకెందుకు చేశారు అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆ వీడియో వాచ్ చేయకపోతే ప్లీజ్ ఆ వీడియో వాచ్ చేశాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే కొంచెం రిలేటెడ్ ఉంటుందన్నమాట. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఈ వీడియోలో అయితే నేను సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, నాకు ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు, అసలు నాకు డోనర్ ఉన్నారా లేరా, డోనర్ ఉంటే ఎవరు నాకు డొనేట్ చేశారు, అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, సో మనం ఫస్ట్ అయితే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది అయితే చూద్దాము. ఓకే, సో 2 types ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అండ్ వన్ ఈజ్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. సో ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆటో, నేమ్లోనే ఉంది కదా, ఆటో అంటే సెల్ఫ్ అనమాట, అంటే పేషెంట్ స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఎక్కిస్తారు. అదే ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో అయితే ఆలో అంటే అదర్, అంటే సమ్ అదర్ పర్సన్ సెల్స్ని పేషెంట్కి ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో సమ్ అదర్ అంటే ఆ డోనర్ ఎవరై ఉండొచ్చు, ఎవరెవరు డొనేట్ చేయొచ్చు అనేది ఇంకా డీటెయిల్డ్గా మనమైతే డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ నాకు చేసిందైతే ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్కి డోనర్ ఎవరు అవసరం ఉండదు, ఎందుకంటే పేషెంట్ సెల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసి పేషెంట్కి ఆ సెల్స్ అనేవి మళ్ళీ రిటర్న్ ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. వేరే అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో మనకి డోనర్ సిబ్లింగ్స్ డోనర్ అవ్వచ్చు. సో యూజువల్గా సిబ్లింగ్స్ ఎక్కువగా హాఫ్ మ్యాచ్ ఉంటారంట, హెచ్ఎల్ఏ మ్యాచ్. సో హెచ్ఎల్ఏ అంటే హ్యూమన్ లూకోసైట్ యాంటీజెన్ అంట, దాని అబ్రివేషన్ నాకు కూడా తెలియదు, నేను కూడా గూగుల్లో చూశాను. సో నథింగ్ బట్ టిష్యూ మ్యాచింగ్ అనమాట. సో యూజువల్గా సిబ్లింగ్స్ హాఫ్ మ్యాచ్ ఉంటారంట. సో ఓన్లీ 25% మాత్రమే సిబ్లింగ్స్తో 100% హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉంటుందంట. సో సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ మోస్ట్లీ 50% మ్యాచ్ ఉంటారంట. సో హాఫ్ మ్యాచ్ తోని అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, లేదా ఫుల్ మ్యాచ్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అండ్ సమ్టైమ్స్ అన్రిలేటెడ్ మ్యాచ్డ్ డోనర్ అనమాట. సో ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారంట. సో మన స్టెమ్ సెల్స్తో అంటే జెనెటికల్గా మన స్టెమ్ సెల్స్తో మ్యాచ్ అయ్యేది ఏదన్నా ఆ డేటాబేస్లో ఉంటే ఆ స్టెమ్ సెల్స్ అనేది మనం తీసుకొని ఆ స్టెమ్ సెల్స్ కూడా మనకి పేషెంట్కి అయితే ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్రిలేటెడ్ మ్యాచ్డ్ డోనర్. సో ఇంకొక టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కార్డ్ బ్లడ్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో అంబిలికల్ కార్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ అనమాట. సో న్యూ బోర్న్ బేబీస్ అంటే సో అప్పుడే డెలివరీ అయిన మదర్స్ ఉంటారు కదా, అంటే బొడ్డు తాడు ఉంటుంది కదా, సో ఆ బొడ్డు తాడు నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ అనమాట. ఆ స్టెమ్ సెల్స్ని కూడా మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా యూటిలైజ్ చేస్తారు. ఓకే, సో ప్లెసెంటా సైడ్ ఉన్న అంబిలికల్ కార్డ్కి సో నీడిల్ ఒకటి ఇన్సర్ట్ చేసి ఆ ప్లెసెంటాలో ఉన్న బ్లడ్ అంతా కలెక్ట్ చేస్తారంట. సో నేను ఇక్కడ ఒక పిక్చర్ కానీ లేకపోతే ఏదైనా వీడియో క్లిప్పింగ్ కానీ అటాచ్ చేస్తాను, ఎలా ఉంటుంది అది ప్రాసెస్ అనేది. సో అలా ఆ కార్డ్ బ్లడ్ అనేది కలెక్ట్ చేసి అది ప్రిజర్వ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ప్రీవియస్గా అయితే అది ఓన్లీ 21 years ఆఫ్ ప్రిజర్వేషన్ మాత్రమే ఉండేదంట, కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కదా, 75 years వరకు ఆ స్టెమ్ సెల్స్ ప్రిజర్వేషన్ అనేది ఉందంట. ఓకే, సో గైస్ మనం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఏంటంటే నాకు వాళ్ళు చెప్పడం అయితే
10 to 15 lakhs అయితే అవుతాయని చెప్పారు ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్కి. అండ్ జస్ట్ నేను చెప్పేది జస్ట్ మనకి 1 month అక్కడ ట్రాన్స్ప్లాంట్కి ఐసోలేషన్ ఉంటాం కదా, జస్ట్ ఆ 1 month స్పాన్లో మనకి అయ్యే ఖర్చు 10 to 15 lakhs అనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు అరౌండ్ 10 lakhs వరకు అయ్యిందని అయితే నేను విన్నాను. అండ్ గైస్ 10 to 15 lakhs అనేది ఎవ్రీ ఇండివిజువల్కి వేరీ అవుతుందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ఇన్ఫెక్షన్స్. సో మనకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి, ఇన్ఫెక్షన్స్ని బట్టి కాస్ట్ అనేది ఇంకా మనకి తగ్గచ్చు, పెరగచ్చు అనమాట. సో మనకి తక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంకా 7-8 lakhsలో కూడా అయిపోతుందంట. సో ఇంకా ఎక్కువ వస్తే మాత్రం 10+ అవ్వడం అలా. సో అదంతా డిపెండ్స్ ఆన్ పేషెంట్ రెస్పాన్స్ అనమాట. సో ఓవరాల్గా బడ్జెట్ అయితే 10 to 15 lakhs అనమాట. అది కాకుండా ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయితే సో వేరే డోనర్ సెల్స్ కదా ఇన్ఫ్యూజ్ చేసేది. సో ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్కి అయితే అరౌండ్ 30 to 40 lakhs అయితే అవుతుందంట. అండ్ అంబలికల్ కార్డ్ ట్రాన్స్ప్లాంట్ అయితే సో దాని గురించి అంత ఐడియా లేదు. ఇంకా సో ఈ మధ్య మనం బాగా ఎక్కువ వింటూ ఉన్నాం కదా, చాలామంది ఇలాగా స్టెమ్ సెల్స్ని వాళ్ళ బేబీ స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది కదా. సో ఏంటంటే ఇప్పుడున్న అన్హెల్తీ కండిషన్స్కి సో ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. సో ఎఫర్ట్ చేయగలిగితే మీరు కూడా ఎవరన్నా డెలివరీకి రెడీగా ఉన్న మదర్స్ ఇలాగా బేబీ స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్యూచర్లో అవి బేబీకి కానీ లేకపోతే బేబీ రిలేటెడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా యూస్ అవుతాయంట. అండ్ ఆ స్టెమ్ సెల్స్ కలెక్షన్ అమౌంట్ కూడా జస్ట్ అరౌండ్ 60-65,000 ఎంత అవుతుందని విన్నాను నేను. అండ్ కానీ తర్వాత అది ఇయర్లీ స్టోరేజ్ అదంతా ఆ అమౌంట్ అంతా అది డిఫరెంట్ ఉంటుంది అనుకుంటా. వాళ్ళు -196 degreesలో ఆ సెల్స్ అనేవి ప్రిజర్వ్ చేస్తారంట, ఎందుకంటే నార్మల్ టెంపరేచర్లో ఆ సెల్స్ అనేవి చనిపోతాయంట. సో మళ్ళీ ఆ సెల్స్ అయితే ఎప్పుడైతే మళ్ళీ ఎవరికైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు అవి నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఆ సెల్స్ అనేవి యూజ్ చేస్తారంట. ఓకే. అండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే గైస్, మనకి కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కదా, లాస్ట్ 3-4 generations ఎవరికైనా కూడా మన బ్లడ్ రిలేషన్స్లో వాళ్ళకి క్యాన్సర్ కానీ లేకపోతే ఏమన్నా పెద్ద డిసీజెస్ కానీ ఉన్నట్లయితే సో అలాంటి వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకోవడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు దీనికి వెళ్ళడం అనేది చాలా బెటర్ ఆప్షన్. అండ్ కాస్ట్ కూడా నేను 1-2 అయితే నేను విన్నాను అనమాట. ఇలా సంథింగ్ లైవ్ సెల్ బ్యాంకింగ్ అని చెప్పేసి కొంతమంది ప్రిజర్వ్ చేసుకున్నారనమాట. సో ఆ కలెక్షన్ డెలివరీ టైంలో ఆ ప్రాసెస్ దానికంతా ఒక అరౌండ్ 30,000 వరకు. అండ్ తర్వాత 21 years ఆఫ్ ప్రిజర్వేషన్కి ఇంకొంచెం అలా ఓవరాల్గా 60-65,000 వరకు 21 years ఆఫ్ ప్రిజర్వేషన్ వరకు కాస్ట్ అంత అయితే పడింది అని విన్నాను వాళ్ళకి. అండ్ తర్వాత 21 years తర్వాత ఇంకా మీరు స్టోర్ చేసుకోవాలి అంటే మళ్ళీ అప్పుడు మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. సో వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి సో ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు యూ కెన్ గో విత్ ఇట్. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను అనమాట ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్ ఆల్. బాయ్.